హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్కి సంబంధించిన 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఇదివరకు చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లై అయితే చేసుకుని ఉన్నారు. వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు మీరు సబ్మిట్ చేసిన మీ యొక్క డాక్యుమెంట్స్ని కొంతమంది కరెక్ట్గానే అప్లోడ్ చేశారు, కొంతమంది డాక్యుమెంట్స్ బ్లర్గాను మిస్టేక్స్ గాను అప్లోడ్ అయితే చేశారు. వాటికి సంబంధించి మీకైతే ఇదివరకు ఫోన్లో మెసేజ్ కానీ మెయిల్స్ కానీ మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మెయిల్స్కి కానీ వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ లేదా రీఅప్లోడ్ అని అయితే ఆల్రెడీ మెసేజ్ రూపంలో అయితే మీకు సెండ్ చేసి ఉన్నారు. తప్పనిసరిగా అందరికీ మెసేజ్లో కానీ మెయిల్స్ రూపంలో కానీ సెండ్ చేసి ఉంటారు. మీకు అది కానీ రాకపోతే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ అయిందో లేదో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే డాక్యుమెంట్ రీఅప్లోడ్ అని వచ్చిందో వాళ్ళకి ఎలా చూపిస్తుందో అది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఫ్యూచర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే లాగిన్ అయ్యి అయితే తెలుసుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్ అయితే వచ్చి ఉంటుంది కదా, మీ యొక్క ఇక్కడ యూజర్ నేము, ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్, అలాగే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడైతే లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను క్యాండిడేట్ యూజర్ నేము అలాగే పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చాని అయితే ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న లాగిన్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డాష్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, ఈ సర్వీసెస్ మీద చూసినట్లయితే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క అప్లికేషన్ అనేది మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైనా మిస్టేక్స్ చేసుంటే ఇక్కడ 3 ఆప్షన్స్కి బదులు ఇంకో ఆప్షన్ అయితే ఎక్స్ట్రాగా అయితే చూపించడం జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మీరు చూసుకోవడం అంటే దీనిపైన అయితే క్లిక్ చేయాలి. మీ పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మీరు అప్లై చేసిన ప్రొవిజనల్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిందో లేదో ఈ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే అప్లికేషన్ అయితే విజిబుల్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్కి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది 2 స్టేజెస్గా ఉంటుంది. ఒకటి వెరిఫికేషన్ 01 స్టేజ్ ఒకటి, వెరిఫికేషన్ 02 స్టేజ్ ఒకటి. ఎవరైతే డాక్యుమెంట్స్ మిస్టేక్స్ చేసుంటారో వాళ్ళకి ఈ స్టేటస్ అనేది V01 అప్లోడ్ అని అంటే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి ఇవి సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్కి సంబంధించి మీకు మెయిల్లో కూడా ఆల్రెడీ అయితే సెండ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసినట్లయితే ఎవరికైతే డాక్యుమెంట్ మిస్టేక్స్గా అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఎవరైతే డాక్యుమెంట్ మిస్టేక్స్గా అప్లోడ్ చేశారో వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ సర్వీసెస్ దగ్గరికి మీరు చూసినట్లయితే ఇక్కడ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ని అయితే ఇచ్చారు కదా, వీళ్ళైతే మిస్టేక్స్గా వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అలాగైతే మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే బ్లర్గాను విజిబుల్ కాకుండా అప్లోడ్ చేశారో వాటికి సంబంధించి ఈ ఆప్షన్లో అయితే రీఅప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈ అప్లికేషన్ డీటెయిల్స్కి సంబంధించి వీళ్ళు స్టడీస్కి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే మిస్టేక్స్గా అప్లోడ్ చేశారు. వీళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అనేది రీఅప్లోడ్ చేయమని అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అప్లికేషన్కి సంబంధించి 6th to 12th వరకు ఒకే డాక్యుమెంట్ అయితే స్టడీ కండక్ట్ని అయితే వీరు అప్లోడ్ అయితే చేయడం జరిగింది. కావున వీరికి మళ్ళీ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయమని అయితే వీళ్ళకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ని మీరు ఏం చేయాలంటే 6th నుంచి 12th వరకు ఎక్కడైతే మీరు స్టడీ చేస్తున్నారో వాటికి సంబంధించి 10th వరకు ఒక డాక్యుమెంట్, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ మీరు రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఎలా అప్లోడ్ చేయాలో మనం చూద్దాము. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది.
ఆ డాక్యుమెంట్ మీకు క్లియర్గా విజిబుల్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో అయితే సబ్మిట్ చేయండి. మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో కనిపిస్తున్న ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, వీటిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ ది డేటా అని అంటుంది. మీరు ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ రీఅప్లోడ్కి సంబంధించిన ఆప్షన్ అయితే డిజేబుల్ అయితే అవుతుంది. తర్వాత మీరు మీ యొక్క డాక్యుమెంట్ మీరు రీఅప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్ చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ రీఅప్లోడ్ అని అయితే కనిపిస్తుంది. ఇంతటితో ఈ వీడియోకి సంబంధించి డాక్యుమెంట్ రీఅప్లోడ్ ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.